మరొక 5 రోజుల్లోనే మీనరాశి వారి లైఫ్ సెటిల్ కాబోతూ ఉంది. వీరికి పట్టిన దరిద్రం అంతా తొలగిపోతుంది. 6 అయినా జరగబోయేది ఇదే. మరొక 5 రోజుల్లో మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శివశక్తి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం, ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 8185066725. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మీ రంగాల్లో సమర్థవంతంగా ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు. ఈ సమయంలో మీ యొక్క తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను కూడా మీరు చేపడతారని చెప్పడంలో సందేహం లేదు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి వారి సందర్శనం శుభప్రదం. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి కూడా గడిస్తారు. మీరు కోరుకున్నది అప్రయత్నంగా మీకు లభ్యం అవుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మీకు అంతా కూడా మేలును కలిగిస్తాయి. ఒక శుభవార్త మీకు చాలా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. శత్రువులు దూరం అవుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు కూడా మీకు కలిగి ఉంటారు. దగ్గర వారితో విభేదాలు రాకుండా అపార్థాలకు అవకాశం కల్పించకుండా సంక్లిప్తంగా మీరు మాట్లాడండి. దయాగుణంతో ముందుకు సాగితే భగవత్ అనుగ్రహం కలుగుతుంది. ఆశించిన ఫలితాలు కూడా కలుగుతాయి. మీకు మేలు జరుగుతుంది. నవగ్రహ స్తోత్రం చదవడం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదు. ఈ మీనరాశి వారికి 2025 సంవత్సరం వీరి జీవితంలో చాలా ఉత్తమమైన మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు. వీరు కోరినది ఏదైతే ఉందో అది వీరికి సమయంలో లభించబోతూ ఉంది. వీరికి మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, వైవాహిక జీవితపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో కూడా వీరికి సమయం చాలా చక్కగా అయితే ఉండబోతూ ఉంది. 2025 సంవత్సరం అంచనాల ప్రకారం మీరు ఈ సమయంలో లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాలను కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలు అందిస్తుంది. మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయని మరియు మీ యొక్క వ్యాపారం మీకు అధిక లాభాన్ని ఇస్తుందని కూడా చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరంతర ఆదాయ ప్రవాహం మీకు ఆర్థికంగా తోడ్పడి ఉండడంలో సందేహం లేదు. విద్యార్థులకు ఈ సంవత్సరం అదృష్టమే అదృష్టం. భవిష్యత్తులో తమ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా మీకు దక్కనుంది. 2025 ప్రారంభం నుండి కూడా శనిదేవుడు మీ 12వ ఇంటి గుండా వెళతాడు. మీ యొక్క విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు చాలా అదృష్టాన్ని కూడా తీసుకువస్తుంది. ఇది మీ సంవత్సరం యొక్క వ్యాపారానికి కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. మార్చి నెల 2025న శనిగ్రహం మీనరాశిలో మొదటి ఇంటి గుండా సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యానికి మీ యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా అవసరం. ఈ సమయం మీకు చాలా అద్భుతమైన లాభాలు అయితే కలుగుతాయి. మీరు అద్భుతమైన విజయాన్ని చూస్తారు. మీ వ్యాపారం మీకు అధిక ఉత్పాదకతను కూడా చూపుతుంది. మీరు అపారమైన లాభాలను పొందగలుగుతారు. ఈ సంవత్సరం మీ యొక్క పూర్వీకుల ఆస్తి నుండి కూడా మీరు చాలా డబ్బులు కూడా సంపాదిస్తారని గ్రహ కదలికలు మీకు భరోసా ఇస్తున్నాయి. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో, వ్యాపారంలో కూడా లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోగలరని చాలా అంచనా వేయబడి ఉంది. మీ ఆదాయం కూడా అంతకంతకు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ రాశి వారికి మీ ఖర్చులు కూడా ఈ సమయంలో
తగ్గడం బాగుంటుందని చెప్పడం ప్రోత్సాహకరంగా కూడా కనిపిస్తుంది. ఈ సంవత్సరం మీ అదృష్టాన్ని అనుగ్రహిస్తుంది. ఇది మీ యొక్క ఆర్థిక విషయాల్లో మీ ప్రతి అడుగుకు కూడా మద్దతును అందిస్తుంది. మీ బడ్జెట్ చేయడం మరియు మీ యొక్క డబ్బులు విషయంలో కూడా చురుకైన చర్యలు తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఏదైనా సరే వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా మీ యొక్క ఆర్థిక స్థితిని తనిఖీ చేయడం మేలు. ఆలోచనాత్మక నిర్ణయం మాత్రమే మీకు ప్రయోజనాలను తీసుకొస్తుంది. మేము 2025 సంవత్సరం మధ్యకాలానికి చేరుకుంటున్నప్పుడు మీరు ప్రయోజనకరమైన స్థితిలో కూడా ఉండబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదా, మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. రెండు చెప్పులు ఒకదాని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మీనరాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, అందమైన గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారుగాను, సుఖ జీవితానికి అలవాటు పడి వారుగాను కూడా వీరు ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట, ఇతరుల పైన అధికారం చెలాయించే నైజాన్ని కూడా కలిగి ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు. ఉత్తరాభద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు. పరస్త్రీ సాంగత్యం కోరుకుంటూ ఉంటారు. వీరికి దైవభక్తి హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులు అని చెప్పాలి. ఉత్తరాభద్ర 4వ పాదం వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా వీరు మాట్లాడుతూ ఉంటారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవ మర్యాదలు పొందుతారు. చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి వీరు అలవాటు పడి ఉంటారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన విశ్వాసం అనేది అధికంగా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని గలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి కూడా కలిగి ఉంటారు. రేవతి నక్షత్రం 4వ పాదం వారు తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయి. మంచి స్వభావం కలవారై ఉంటారు. దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. పెద్దలంటే గౌరవ మర్యాదలు కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారు విశ్రాంతి చాలా అవసరం అండి. విశ్రాంతి లేకపోతే మీనరాశి వారు సమర్థవంతంగా ఏ పనిని కూడా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలైతే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదా, మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.